अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము విభక్తి ప్రకరణము చెప్పుకుంటున్నాము. రెండవ అష్టాధ్యాయ రెండవ అధ్యాయము మూడవ పాదం చెప్పుకుంటున్నాము. నిన్న ప్రేష్య భృవోర్ హవిషో దేవతా సంప్రదాయ అనే విషయాన్ని చూసాము. అలాగే ఈరోజు దానికి ముందున్నటువంటి సూత్రము చతుర్థి అర్థే బహుళం ఛందసి అనే విషయాన్ని చూద్దామండి. అస్తు నేను చెప్పిన పాఠంలో ఇంకొక సందేహాలు ఉన్నాయా? సందేహాలు చెప్పండి. అస్తు ప్రకృతమంశ్రామः. तो చూడండి, చతుర్థి అర్థే బహుళం ఛందసి, చతుర్థి అర్థే బహుళం ఛందసి ఆ విషయాన్ని చూద్దామండి. స్లైడ్ కనిపిస్తుంది అందరికి? ఇది రెండో అధ్యాయంలో 2-3-62 సూత్రం అండి. అది చూద్దాము. 2-3-62 సూత్రము. సూత్రం వచ్చి చతుర్థి అర్థే బహుళం ఛందసి. ఏంటండి? చతుర్థి అర్థే బహుళం ఛందసి, ఇది మనకు సూత్రం అండి. సూత్రం వచ్చేసి కనిపిస్తుందండి మీకు? కనిపిస్తుంది మహోదయ. प्रथमाध्याय का चतुर्थ पाद करेंगे जी. प्रथमाध्याय का चतुर्थ पाद संस्कृत में है, అదేనండి? అవునండి. మూడో పాదమమ్మ 62 సూత్రం 2-3-62. చూడండి, చతుర్థి అర్థే బహుళం ఛందసి ఏమంటుందంటే, ఈ సూత్రం వచ్చేసి మనకు చతుర్థి అర్థే సప్తమి విభక్తి ఏకవచనము, బహుళం ప్రథమ విభక్తి ఏకవచనం, ఛందసి ఇది సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది. అది మనకు కనిపిస్తుంది. ఓకే, చూడండి స్లైడ్ మీద. మీకు స్లైడ్ అంత క్లారిటీగా లేకపోయినా కానీ కనిపిస్తుంది మనకు, గమనించండి. చతుర్థి అర్థే బహుళం ఛందసి, చతుర్థి అర్థే సప్తమి విభక్తి ఏకవచనము, బహుళం ప్రథమ విభక్తి ఏకవచనము, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం. చతుర్థి అర్థే అనే శబ్దాన్ని ఇక సమాసం ద్వారా విడగొట్టుకుంటాము. చూడండి, సమాసః చతుర్థి అర్థే ఇత్యత్ర షష్ఠి తత్పురుషః సమాసః. చతుర్థ్యాః అర్థః చతుర్థి అర్థః అంటే చతుర్థి యొక్క అర్థం అయితే ఉందని చతుర్థి అర్థం అంటాము. తస్మిన్ చతుర్థి అర్థే
ఇది షష్ఠి విభక్తి విడగొట్టుకున్నాం కాబట్టి నద్యాహ ఎలాగ అంటాము చతుర్థ్యాహ అర్థ చతుర్థ్యర్థ తస్మిన్ చతుర్థ్యర్థే ఇత్యత్ర షష్ఠి తత్పురుష సమాసః అది మనకు కనిపిస్తుంది విగ్రహవాక్యం ద్వారా. పైనుంచి మనకు అనువృత్తి వస్తున్న షష్ఠి అనే పదానికి మాత్రం అనువృత్తి తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు దీనిలో సహాయం చేత సూత్రార్థం ఏ విధంగా ఉంటుందో అది చూద్దాము. అర్థ ఛందసి విషయే అంటే ఛందసి విషయం అంటే వేద విషయంలో ఛందసి విషయే చతుర్థ్యర్థే బహుళం షష్ఠి విభక్తి భవతి. చతుర్థ్యర్థే బహుళం షష్ఠి విభక్తి భవతి. చతుర్థ్యర్థే బహుళం సమస్యతే అని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. అది చూద్దాం అర్థం ద్వారా. అర్థ ఛందసి విషయ అంటే వేద విషయంలో చతుర్థ్యర్థే బహుళం షష్ఠి విభక్తి భవతి. బహుళ అంటే వికల్పంగా అంటే మనం బహుళానికి ఇంతకుముందు పరిభాష చెప్పినాం. క్వచిత్ ప్రవృత్తి క్వచిత్ అప్రవృత్తి క్వచిత్ అన్యదేవ విధి విధానం అని చెప్పి మనం బహుళానికి పరిభాష చెప్పుకున్నామండి. ఈ రకంగా అంటే కొన్ని చోట్ల ప్రవృత్తి ఉంటుంది, కొన్ని చోట్ల ప్రవృత్తి ఉండదు, కొన్ని చోట్ల వేరే విధంగా ఉంటుంది, కొంచెం ఎలా కావాలంటే అలా ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా మొత్తం ఇక్కడ మటుకు వికల్పం. వేద విషయంలో చతుర్థి యొక్క అర్థం అయితే ఉందో బహుళం వికల్పంగా షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పి ఈ శుద్ధం మనకు చెప్పినండి. అందుకే ఛందసి విషయ చతుర్థి అయితే బహుళం షష్ఠి విభక్తి భవతి అని చెప్పి మనం చూసాం. ఉదాహరణ వచ్చేసి దార్వాఘాటస్థే వనస్పతీనాం. ఇది వేద మంత్రం యొక్క అంశం ఇవ్వబడింది. అంటే యజుర్వేదం యొక్క మంత్రం ఏదైతే ఉందో దాని యొక్క ఒక అంశం ఇక్కడ తీసుకోబడింది అన్నమాట. దార్వాఘాటస్థే వనస్పతీనాం. అలాగే తే వనస్పతిభ్యః ఏవం ప్రాప్తే కృష్ణో రాత్రియౌ. ఈ రకంగా వేద మంత్రం యొక్క ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇక్కడ దార్వాఘాటస్థే వనస్పతీనాం. ఇక్కడ దార్వాఘాటస్థే అన్నప్పుడు ఛందసి విషయంలో మనకి ఉంది వికల్పంగా షష్ఠి విభక్తి వచ్చిందన్నమాట. దార్వాఘాటస్థే వనస్పతీనాం. ఇక్కడ వనస్పతీనాం అనేది షష్ఠి విభక్తి. ఏంటండి వనస్పతీనాం షష్ఠి విభక్తి అన్నమాట. అంటే చతుర్థి విభక్తి యొక్క అర్థంలో కొరుకునికాయ అనే అర్థంలో ఇక్కడ ఏమొచ్చింది షష్ఠి విభక్తి వచ్చింది అన్నమాట. అలాగే తే వనస్పతిభ్యః ఏవం ప్రాప్తే అంటే ఇక్కడ చతుర్థి విభక్తిలో మామూలుగా పైన ఉండే వాక్యమే వనస్పతినా ఉంది కదా. ఎలా ఉండాలి? తే వనస్పతిభ్యః ఏవం ప్రాప్తే. ఇక్కడ వనస్పతినాంలో షష్ఠి విభక్తి బహుశా ఏదో కనిపిస్తుందో అక్కడ ఏముండాలి? మామూలుగా అయితే చతుర్థి విభక్తి యొక్క అర్థం కాబట్టి వనస్పతిభ్యః అని దార్వాఘాటస్థే వనస్పతిభ్యః అలా ఉండాలి. అలా ఉండకుండా ఇది వేదం యొక్క మంత్రం కాబట్టి వేద విషయం కాబట్టి దార్వాఘాటస్థే వనస్పతీనాం చతుర్థి విభక్తి యొక్క అర్థంలోనే ఇక్కడ మనము చతుర్థి విభక్తి యొక్క అర్థంలో ఏం చేసినాము షష్ఠి విభక్తి పెట్టుకున్నాం. అది మనకి ఇక్కడ చూపించారు. అలాగే కృష్ణో రాత్రియౌ ఇక్కడ కూడా సామాన్యంగా వేద మంత్రం యొక్క అంశం చూపించబడింది. కృష్ణ రాత్రియౌ అంటే ఇది ఆ మంత్రం యొక్క అంశంగా తీసుకోవాలి. ఇక్కడ అంటే వేరే పక్షంలో కృష్ణో రాత్రియౌ ఇక్కడ రాత్రి శబ్దము మతి శబ్దానికి మత్య ఎలా వస్తుంది, రాత్రి శబ్దానికి రాత్రి అలా వస్తుంది అన్నమాట చతుర్థి విభక్తి ఏకవచనంలో. ఓకేనా? బహుళం అని చెప్పడం వలన ఒక పక్షంలో షష్ఠి విభక్తి వచ్చింది. అంటే ఒక పక్షంలో కాని పక్షంలో ఏమొస్తుంది అంటే రాత్రి అలా షష్ఠి విభక్తి వస్తుంది. చతుర్థి విభక్తి వస్తున్నాడు రాత్రి. ఎందుకు చతుర్థి విభక్తి యొక్క అర్థంలో షష్ఠి విభక్తి వేసుకుంటాం అన్నమాట. ఒక పక్షం షష్ఠి విభక్తి ఇంకో పక్షం ఏమొస్తుంది యథాప్రత చతుర్థి విభక్తి వస్తుంది. అందుకని ఇక్కడ రాత్రి అలాగా చతుర్థి విభక్తి ఏకవచనంలో మనకు కనిపిస్తున్నాయి. కృష్ణో రాత్రి అని చెప్పి ఇది వేద మంత్రం యొక్క ఒక అంశం తీసుకోబడింది. అది కింద ఇచ్చాడు. బహుళకి ఏం చేసే రాత్రి యహ షష్ఠి నహి హోతి హై. ఇక్కడ షష్ఠి విభక్తి కాలేదు. వేద విషయంలో మాత్రమే తీసుకోవాలి. సామాన్య వేద విషయం కాకుండా అన్యట్లయితే చతుర్థి విభక్తే వస్తుంది. చతుర్థి విభక్తి యొక్క అర్థంలో చతుర్థి విభక్తి పెట్టుకుంటాం. చతుర్థి విభక్తి ఏకవచనం కావచ్చు, ద్వివచనం కావచ్చు, బహువచనం కావచ్చు, అదే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు షష్ఠి విభక్తి ఈ సూత్రం ద్వారా నిర్ణయించుకున్నాము. అది మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఓకే. ముందు చతుర్థి అర్థే సూత్రం స్పష్టం. చతుర్థి అర్థే చతుర్థి విభక్తి యొక్క అర్థంలో బహుళం అంటే వికల్పంగా ఛందసి విషయంలో మాత్రమే
షష్ఠీ విభక్తి వస్తుంది, పైనుంచి అనిరుక్తి వస్తుంది కదా, అక్కడ వికల్పంగా షష్ఠీ విభక్తి వస్తుంది, ఒక పక్షంలో మామూలుగా చతుర్థి విభక్తి ఉంటుంది అని చెప్పి దీని ద్వారా మనం చూసాం ఉదాహరణలో. అస్తు. నెక్స్ట్ బహుళం ఛందసి ఈ రెండు పదాలకి అనిరుక్తి వస్తుంది పైనుంచి. దీని యొక్క అర్థం ఏంటంటే చూడండి, యజేశ్చ కరణే ఏంటి, యజేశ్చ కరణే, యజే షష్ఠి విభక్తి ఏకవచనము, యజే షష్ఠి విభక్తి ఏకవచనము, చ అవే పదము, కరణే సప్తమి విభక్తి ఏకవచనం అన్నమాట. యజే షష్ఠి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము, కరణే సప్తమి విభక్తి ఏకవచనము. ఈ రకంగా 3 పదాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. 3 పదాలుగా సూత్రాన్ని విభాగం చేసుకున్నాము, విభక్తి కూడా గుర్తించాము. అనువృత్తి పైనుంచి బహుళం ఛందసి షష్ఠి 2 పదాలకు అనువృత్తి వస్తుంది. అర్థ యజధాతో ఏంటండి, యజధాతో కరణే కారకే ఏంటి, యజధాతో కరణే కారకే అంటే వేద విషయే బహుళం షష్ఠి విభక్తి భవతి, బహుళం షష్ఠి విభక్తి భవతి అంటే ఘృతస్య యజతే, ఘృతేన యజతే, సోమస్య యజతే, సోమేన యజతే అని చెప్పి ఇక్కడ మనకు ఉదాహరణ చూపించబడ్డాయి. ఏం చెప్పాము సూత్రం చూడండి, యజేశ్చ కరణే అంటే యజధాతోహు, కరణే సూత్రంలో పదముదుడు, కరణే కానీ కరణకారకంలో, కరణం అంటే సాధనం, అంటే కరణం అనే విభక్తి వస్తుంది, కర్త అంటే ప్రథమ విభక్తి, అలాగే కర్మ అంటే ద్వితీయ విభక్తి, కరణం అంటే తృతీయ విభక్తి వస్తుంది. అలా ఇక్కడ యజధాతో కరణే కారకే అంటే కరణకారకంలో వేద విషయంలో ఇక్కడ కూడా బహుళం షష్ఠి విభక్తి భవతి. బహుళం అంటే ఒకసారి వస్తుంది ఒకసారి రాదనమాట, అంటే బహుళం చేసి బహుళం ద్వారా అంటే వికల్పంగా షష్ఠి విభక్తి వస్తుంది. ఎక్కడ ఏ అర్థంలో, కరణే అక్కడేమో చతుర్థి అర్థంలో షష్ఠి విభక్తి వస్తుంది, అంటే చతుర్థి విభక్తి అర్థం అదే ఉంటుంది కానీ విభక్తి వచ్చింది షష్ఠి విభక్తి వచ్చింది అనమాట. కానీ ఇక్కడ కరణే అర్థం తృతీయ భక్తి రావాలి, కానీ ఈ సూత్రం చెప్పింది షష్ఠి భక్తి వస్తుంది. సో వికల్పంగా వస్తుంది కాబట్టి ఒక పక్షంలో షష్ఠి భక్తి వస్తుంది, ఒక పక్షంలో తృతీయ భక్తి వస్తుంది. సో అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ, ఘృతస్య యజతే, ఘృతస్య యజతే యజధాతో ఆత్మీయ పదంలో షప్పు తా తితాత్మనే పద అంటే ప్రకారంగా యజతే రూపం వచ్చిందన్నమాట. ఆ యజధాతును ఉపయోగించాం కాబట్టి దాని ముందు ఖచ్చితంగా షష్ఠి విభక్తి ఉండాలి. అందుకే ఘృతస్య యజతే, ఘృతేన యజతే, ఇది ఒక పక్షంలో షష్ఠి విభక్తి అయింది, కాని పక్షంలో ఘృతేన యజతే అలాగే ఉందన్నమాట. సామాన్యంగా కరణార్థంలో సామాన్యంగా కర్తృకరణ తృతీయ ప్రకారంగా తృతీయ భక్తి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే సోమస్య యజతే, సోమేన యజతే అని మనకు ఈ ఉదాహరణలు కూడా సూత్రానుసారంగానే కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇక్కడ బహుళం చెప్పడం వల్ల పైన షష్ఠి విభక్తి అనువృత్తి వస్తుంది కాబట్టి ఛందసి విషయంలో మాత్రమే అండి, ఛందసి విషయంలో మాత్రమే కరణకారకంలో కూడా షష్ఠి విభక్తి వస్తుంది. సంప్రదాయ కారకంలో కూడా అంటే చతుర్థి విభక్తి యొక్క అర్థంలో కూడా షష్ఠి విభక్తి వస్తుంది అనేవి మనం ఇక్కడ విశిష్టమైనటువంటి యజుధాతు, అక్కడ ధాతు అంటూ ఏం నిర్ధారించలేదు, వేదం యొక్క విషయం ఏదైనా కావచ్చు, అక్కడ 2 వస్తాయని చెప్పి చెప్పింది. ఆ సూత్రం ప్రకారం తెలుస్తుంది మనకు, అక్కడ నిర్ధారించలేదు, ఇక్కడ నిర్ధారించబడింది. యజుధాతు ఉన్నప్పుడే వేద విషయంలో కరణకారకంలో తృతీయ విభక్తి వస్తుంది, ఒక పక్షంలో ఇంకొక పక్షంలో షష్ఠి విభక్తి వస్తుంది అని ఈ సూత్రం ప్రకారం చెప్పుకున్నాం. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? సూత్రాన్ని గమనించండి, పైనుంచి అనువృత్తి ఏవైతే వస్తే అవి అనువృత్తి పదాలు సూత్రం ఉండే పదాలతోనే మనం అన్ని కలుపుకుంటాం. మనం కొత్తగా సూత్రాలతో ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. యజేశ్చ యజధాతో కరణే కరణకారకంలో వికల్పంగా షష్ఠి విభక్తి భవతి. పైనుంచి వేద విషయ, ఛందసి అంటే వేదం, వేద విషయ అంటే వేద యొక్క విషయంలో మాత్రమే సామాన్య శబ్దం సామాన్య వాక్యం ఉంటే అక్కడ కాదు, మళ్ళా ఆ కరణకారకమే కల్పన తృతీయ భక్తి వస్తుంది, షష్ఠి భక్తి రాదు. ఓకే, అది ఈ సూత్రం ప్రకారం మనం షష్ఠి తృతీయ 2 భక్తులు మనకు కనిపిస్తుంది. అస్తు. నెక్స్ట్ వచ్చేసి కృత్వోర్థ ప్రయోగే, కృత్వోర్థ ప్రయోగే కాలేధికరణే. కృత్వో అర్థ ప్రయోగే అంటే దాని కృత్వోర్థ ప్రయోగే కాలే అధికరణే, కాలే అధికరణే ఇది సూత్రం అట. కృత్వోర్థ ప్రయోగే కాలేధికరణే. ఈ సూత్రానికి పద విభాగం చేసుకుంటే కృత్వోర్థ ప్రయోగే సప్తమి విభక్తి ఏకవచనము, కాలే సప్తమి విభక్తి ఏకవచనము, అధికరణే సప్తమి విభక్తి
ఏకవచనం. అధికరణే సప్తమి భక్తి ఏకవచనం. కృత్వోర్థ ప్రయోగే సప్తమి భక్తి ఏకవచనము, కాలే సప్తమి భక్తి ఏకవచనము, అధికరణే సప్తమి భక్తి ఏకవచనం. మనకి పదాలు విభాగం చేసుకోగానే దాంట్లో ఏ భక్తి అంటే గుర్తించుకోగలుగుతాం. అందుకే ఏ శ్లోకం యొక్క అర్థము, ఏ మంత్రం యొక్క అర్థం చెప్పుకునే ముందు పద విభాగం చేసుకోవాలి. పద విభాగం చేసుకోవాలి, ఏ శబ్దం ఉంది తెలుస్తుంది. ఆ శబ్దం తెలియగానే మనకు ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, 7 విభక్తులు, 7 విభక్తులు తెలిసింది అనుకోండి, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కర్మణ, కర్తన, సంప్రదానమా, అపాదానమా, సంబంధమా ఏముంది దాన్ని బట్టి అర్థం తీసుకోవచ్చు అన్నమాట. అందుకే పద విభాగము, అందులో విభక్తి గుర్తించేది మనకు తెలియాలి. అస్తు. తో 3 పదాలు విడగొట్టుకున్నాం. సమాసం వచ్చేసి కృత్వోర్థ ప్రయోగే అంటే ఇక్కడ విడదీసి చెప్తున్నారు సమాసం ద్వారా, విగ్రహవాక్యం ద్వారా. కృత్వః సో అర్థః, కృత్వర్థ, కృత్వః సో అర్థః, కృత్వర్థః అంటే కృత్వ ప్రత్యయం యొక్క అర్థం అయితే ఉందని కృత్వార్థ అంటాం. ఏమిటి? కృత్వ ప్రత్యయం యొక్క అర్థం అయితే ఉందని కృత్వార్థ అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నమాట. కృత్వ కాదు, కృత్వసహ. ఇక్కడ పద విభాగం తెగొట్టాం కాబట్టి అక్కడ అనిపిస్తుంది కృత్వసహ. కృత్వ శబ్దానికి షష్ఠీ విభక్తి ఏకవచనం వస్తుంది, కృత్వసహ వస్తుంది. కృత్వసహ అర్థ కృత్వోర్థ. కృత్వ శబ్దం యొక్క ఏదైతే అర్థం ఉందో దానికి కృత్వోర్థం అంటాం. కృత్వసహ అర్థ కృత్వోర్థ, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. కృత్వ అర్థ కృత్వోర్థ ఏవ అర్థో ఏషాం తే కృత్వోర్థాః అంటే కృత్వం యొక్క అర్థం ఉంది. కృత్వ అర్థ ఏవ అర్థో అంటే కృత్వ ప్రత్యయం యొక్క అర్థమే అర్థం ఉంది. ఏ శబ్దం అంటే కృత్వ ప్రత్యయం, కృత్వం యొక్క అర్థం అయితే ఉందో అదే అర్థము ఉంది ఏ శబ్దాలకైతే, ఇంకా కూడా వేరే శబ్దాలకు అదే అర్థం ఉంది ఏ శబ్దాలకైతే, దాన్ని కృత్వోర్థ ఏవ అర్థ, కృత్వం యొక్క అర్థం అయితే ఉందో అదే అర్థం ఉంది ఏషాం, ఏషాం ప్రత్యయం, ఏ ప్రత్యయాలకైతే కృత్వ అర్థం యొక్క ప్రత్యయం అర్థమైతే ఉందో అదే అర్థం ఉంది ఏ ప్రత్యయాలకైతే, అంటే వేరే ప్రత్యయాలకు, వాటి కృత్వోర్థ ప్రయోగ అంటామంట. తే ప్రత్యయాః కృత్వోర్థాః, ఇది బహువ్రీహి సమాసము. సో కృత్వో అర్థః ఏవ అర్థో, కృత్వ అర్థం యొక్క అర్థం ఉంది ఏ శబ్దాలకి అంటే ఏ ప్రత్యయాలకైతే దాన్ని కృత్వోర్థాః అని చెప్పి చెప్పుకున్నాం. బహువ్రీహి సమాసము. तो कृत्वोर्थस्य प्रयोगः, कृत्वोर्थस्य प्रयोगः, कृत्वो अर्थस्य प्रयोगः, कृत्वर्थ प्रयोगः, तस्मिन् कृत्वर्थ प्रयोगे. ఇలాగా మనం ఇక్కడ మళ్ళీ దాన్ని విడగొట్టిందని మళ్ళీ కిందకి వచ్చిందో ఇంకా విడగొట్టుకున్నామట. పైన కృత్వో అర్థః ఏవ అర్థో ఏషాం తే కృత్వర్థాః అంటే కృత్వ ప్రత్యయం యొక్క అర్థం ఉంది ఏ ప్రత్యయాలకైతే, అంటే కృత్వ ప్రత్యయం యొక్క అర్థం అయితే ఉందో అదే అర్థం ఉంది ఇంకా వేరే ప్రత్యయాలకు ఏ ప్రత్యయాలకైతే వాటి కృత్వోర్థాః అని చెప్పుకున్నాం. ఇది బహువ్రీహి సమాసం. మళ్ళా ఈ కృత్వార్థం అయితే ఉందో కృత్వార్థస్య ప్రయోగ, ఆ కృత్వార్థం యొక్క ప్రయోగం అయితే ఉందో దాన్ని కృత్వార్థస్య ప్రయోగः కృత్వార్థ ప్రయోగः, తస్మిన్ కృత్వార్థ ప్రయోగే. ఈ మళ్ళీ సప్తమి భక్తి ఏకవచనం తీసుకొచ్చి అది చూపించామండి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి అనిరుద్ధి వస్తుంది షష్ఠి శేషకి. ఇక్కడ చూడు మళ్ళా శేష శబ్దానికి అనేది ఇక్కడ నుంచి సంబంధం కలుపుకుంటామట. పైన సూత్రాలకు శేషే అనే శబ్దం షష్ఠి వచ్చింది కానీ శేషే అనే పదానికి సంబంధం రాలేదన్నమాట, అనువృత్తి రాలేదు. ఇక్కడి నుంచి కలుపుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, కృత్వోర్థానాం ప్రత్యయానాం ప్రయోగే అంటే కృత్వ ప్రత్యయం యొక్క అర్థం ఉంది ఏ ప్రత్యయం అంటే కృత్వ ప్రత్యయం యొక్క ఏదైతే అర్థం ఉందో అదే అర్థం ఉంది ఇంకా వేరే ప్రత్యయాలకు, వాటి యొక్క ప్రయోగంలో. అందుకే కృత్వోర్థానాం ప్రయోగానాం కృత్వోర్థానాం అంటే కృత్వ అర్థానాం ప్రత్యయానాం ప్రయోగే ప్రయోగించడంలో కాలే అధికరణే అంటే కాలవాచ అధికరణం, కాలే అధికరణే శేషత్వేన వివక్షితే. ఇక్కడ శేషత్వం వచ్చినాడు. శేషత్వేన వివక్షితే షష్ఠీ విభక్తి భవతి. శేషత్వేన వివక్షితే కిం భవతి షష్ఠీ విభక్తి భవతి అని చెప్పి ఇక్కడ ఇవ్వబడినమాట. శేషత్వేన వివక్షితే షష్ఠీ విభక్తి భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం మనకు తెలుస్తున్నమాట. సో కృత్వోర్థానాం ప్రత్యయానాం ప్రయోగే, కృత్వోర్థం యొక్క కృత్వ ప్రత్యయం యొక్క అర్థం ఉంది ఏ ప్రత్యయాలకైతే ఆ ప్రత్యయాల యొక్క ప్రయోగంలో అధికరణ వాచ్యం ఉంటే కాలే అధికరణ వాచ్యం ఉంటేనా
అక్కడ మనకేమొస్తుంది, శేషత్వంలో షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఒకటే విభక్తి వస్తుంది, వికల్పం కాదన్నమాట. నిత్యంగా షష్ఠీ విభక్తి ప్రాప్తం అవుతుంది. ఇక్కడ కృత్వార్థం అంటే కృత్వసుచ్చు ఒక ప్రత్యయం అండి. ఏ ప్రత్యయం ఉంది? కృత్వార్థం అంటే కృత్వసుచ్చుకు అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? కృత్వాన్ని మిగులుతుంది. కృత్వసుచ్చుకి అనుబంధం లోపం చేస్తే కృత్వసుచ్చులో ఉండే సకాలంలో ఉండే ఉకారం, చకారంలో ఉండే అంతిమ హలంతం, ఈ రెండు తీసేస్తే కృత్వస్ వస్తున్నాం. దానికి షష్ఠీ విభక్తి ఏకొస్తుంది, కృత్వసహ అని చెప్పుకున్నామట. అస్తు ఇక్కడ అదే అర్థం చెప్పబడింది. ఇక్కడ కృత్వసుత్సు ప్రత్యయం యొక్క అర్థము వర్తమానంలో ఉన్నటువంటి ప్రత్యయాలకు ఉందో అలాంటి తదంత ప్రాతిపదికముల చేత ప్రాతిపదికముల యొక్క ప్రయోగంలో కాలవాచి అధికరణం ఉండాలంట. ఇది సామాన్య అధికరణం, అధికరణం సామాన్య ఏదైనా ఉండొచ్చు, కానీ కాలవాచి అధికరణం ఉండాలన్నమాట. కాలవాచి అధికరణే వివక్ష ఉన్నప్పుడు అక్కడ షష్ఠీ విభక్తి వస్తుంది అని ఇక్కడ సూత్రం చెప్పినది. ఓకేనా? కృత్వసుచ్చు ప్రత్యయం యొక్క అర్థము ఏదైతే ఉందో అదే అర్థం ఉంది వేరే ప్రత్యయాలకు. అలాంటి ప్రత్యయాలతోటి కాలవాచి అధికరణంలో షష్ఠీ విభక్తి వస్తుంది. శేషత్వం వివక్షితమైంది కాబట్టి శేషత్వంలో షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించినది. ఇది దీని యొక్క తాత్పర్యం, అర్థం కూడా. ఉదాహరణ అదేవిధంగా ఇచ్చారు ఇక్కడ. పంచకృత్వో అహ్నో భుంక్తే. పంచకృత్వో అహ్నః భుంక్తే. పంచకృత్వ అహ్నః భుంక్తే ఏంటి? దినంలో 5 సార్లు తింటాడంట. కొంతమంది అలవాటు ఉంటుంది, పూర్తి ఒకేసారి కూడా 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి కొంచెం తింటూ ఉంటున్నామంట. పగులంతా అట్లా మనం మామూలుగా 3 సార్లు భోజనం చేస్తే ఇక్కడ ఈయన 5 సార్లు చేస్తా అంట. పంచకృత్వ 5 సార్లు దినంలో భోజనం చేస్తున్నాడు. పంచకృత్వ అహనో భుంక్తే. అహన అంటే దినము, దినవాచి శబ్దం. అహనో భుంక్తే తింటున్నాడు. ఎందుకంటే పంచకృత్వ అంటే 5 సార్లు తింటున్నాడు, దినంలో 5 సార్లు తింటున్నాడు. ఇక్కడ పంచకృత్వ ఇది షష్ఠీ విభక్తి అండి. ఏ విభక్తి? పంచకృత్వ. ఏం చెప్పే కృత్వస్ వస్తుంది, దానికి షష్ఠీ విభక్తి ఏకవచనం గా చేసుకుంటే పంచకృత్వ అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అస్తు మనకి ఇక్కడ ముందు షష్ఠీ విభక్తి వచ్చిందా లేదా గమనించాలన్నమాట. పంచకృత్వ అహ్నో భుంక్తే 5 సార్లు దినంలో తింటున్నాడు. ద్విరహ్నో అధీతే. ద్విరహ్నో అధీతే అంటే దినంలో 2 సార్లు చదువుతున్నాడు. ద్విహి అంటే 2 సార్లు, అహ్న దినంలో, అధీతే చదువుతున్నాడు అంటే దినంలో 2 సార్లు చదువుతున్నాడు. ద్విరహ్నో అధీతే. అహ్నః ద్విహి అంటే అహ్నం అంటే దినంలో, ద్విహి 2 సార్లు, అధీతే చదువుతున్నాడు. దివసస్య పంచకృత్వ భుంక్తే. దినానికి 5 సార్లు తింటున్నాడు. ఇది కూడా అక్కడ అర్థం విషయం అదే విధంగా వచ్చింది. ఇక్కడ దివసస్య పంచకృత్వ భుంక్తే, ఇక్కడ షష్ఠీ విభక్తి వచ్చింది. దివసస్య, దీనికి దివ శబ్దం పుల్లింగం కాబట్టి దివస్ శబ్దం తీసుకునేది కూడా. సో దివస శబ్దానికి దివసస్య షష్ఠీ విభక్తి ఏకవచనం మనకు కనిపిస్తుంది అన్నమాట. సో దివసస్య పంచకృత్వ భుంక్తే, ఇక్కడ దివసంలో అంటే దినంలో 5 సార్లు తింటున్నాడు అనే అర్థం మనం తీసుకుంటామండి. సో అర్థాలన్నీ సమానంగానే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు కృత్వసుచ్చ అర్థం, కృత్వో అర్థానాం ప్రత్యయానాం ప్రయోగే, ఆ కృత్వసుచ్చ ప్రత్యయం యొక్క ప్రయోగం చేసినప్పుడు కాలవాచి అధికరణంలో శేషత్వం వివక్షితమైనప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్తుందండి. ఓకే. సో అదే పంచకృత్వో అహ్నో భుంక్తే, ద్విరహ్నో అధీతే, అలాగే దివసస్య పంచకృత్వ భుంక్తే అని చెప్పి ఈ 3 ఉదాహరణలు మనం చెప్పుకున్నామండి. అస్తు. ఇందులో సందేహం ఉందా? ఇక్కడ అహన్ దివస శబ్దాలు, అహన్ అంటే దినవాచి శబ్దం, దివసనో దినవాచి శబ్దం, ఇది కాలవాచి కదా. కానీ కాలవాచి అధికరణం కాబట్టి ఈ 2 శబ్దాలు అహన్ తథా దివస్ శబ్దు కాలవాచి అధికరణం. అందుకే అందులో షష్ఠీ విభక్తి వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? అందులో షష్ఠీ విభక్తి మనం పెట్టుకున్నాము. ఓకే, అది మనం గమనించాలి. అస్తు. అర్థమైందండి ఇప్పుడు మహోదయ? ఇక్కడ షష్ఠీ విభక్తి దేనికి వచ్చిందండి? అహన్ శబ్దాన్ని ఏంటి షష్ఠీ విభక్తి ఇక్కడ ఏ పదానికి షష్ఠీ విభక్తి వాడా మనం? పంచకృత్వాలో వచ్చిందండి. కృత్వ అనేది షష్ఠీ విభక్తి అండి. కృత్వ అనేది షష్ఠీ విభక్త. పంచకృత్వ కృత్వ అనేది కృత్వ.
మరి ఇక్కడ అలాగే కృత్వాహ విసర్గ ఎక్కడ లేదు కదా, ఏంటండి విసర్గ వాడలేదు కదా ఇక్కడ విసర్గ. ఆ సంధి అయిపోయింది, అందుకే ఒక సంధి వల్ల ఒకారం అయిపోయింది. సంధి వల్ల ఓకారం, పంచకృత్వ ఒకారం అయిపోయింది కదా విసర్గానికే. సంధి వల్ల ఉకారం వచ్చి ఓకారం ఉకారం, అయిపోయి ఉకారంగా మళ్ళీ మారుతుంది. ఓకారం తర్వాత మళ్ళీ అది వచ్చింది అనమాట. ఇక్కడ అహన్ అనేది దివ శబ్ద కాలవా శబ్దాలు అధికరణంలో కాలవా శబ్ద అది చూపిస్తుంది అన్నమాట. అలాగే అహ్నహ, అహ్నహ షష్ఠి విభక్తి ఏకవచనం. అహన్ శబ్ద సరే. షష్ఠి విభక్తి అహ్నహ వస్తుంది. సరే అండి, అలాగే ధన్యవాదాలు. విశ్వసూచిపత్తి ఎలా వచ్చిందంటే సంఖ్యాయా క్రియాభ్య వృత్తి గణనే కృత్వసుచ్చు. సంఖ్యాయా క్రియాభ్య వృత్తి గణనే కృత్వసుచ్చు. ఓకేనా? ఈ సూత్రంలో కృత్వసుచ్చు వచ్చింది. అలాగే అలాగే ద్విత్రి చతుర్భ్య సుచ్ అనేది ఆ కృత్వ అర్థంలోనే శుచిపత్యం కూడా వచ్చింది అన్నమాట. పైన కృత్వ శుచికి అర్థం అయితే ఉందో అదే అర్థంలో శుచిపత్యం వచ్చింది అన్నమాట. ద్వి చతుర్భ్య శుచ్ అంటే ద్వి చతుర్భ్య అంటే ద్విరహణ అదితే అన్నాం కదా, ఇక్కడ శుచిపత్యం ద్వారా మనకు రూపం సిద్ధించిందండి. అలాగే ధన్యవాదాలు. అస్తు. నెక్స్ట్ వచ్చేసి కర్తృ కర్మణోహ ప్రతి. ఇది చాలా ఉపయోగిస్తుంది. అంటే కృదంత యోగంలో కర్తలో మరియు కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. ఏంటి కృదంత యోగం ఉన్నప్పుడు కర్తలో మరియు కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది అని మనకు ఈ సూత్రం చెప్తుందండి. చూడండి, కర్తృ కర్మణోహ కృతి. కర్తృ కర్మణోహ షష్ఠి విభక్తి ద్వివచనము, క్షమ్యతం సప్తమి విభక్తి ద్వివచనము. కర్తృ కర్మణోహ సప్తమి విభక్తి ద్వివచనము. కృతి సప్తమి విభక్తి ఏకవచనము. ఏంటండి కృతి సప్తమి విభక్తి ఏకవచనం. సమాస. సమాసం ఏంటంటే కర్తాచ కర్మచ కర్తృ కర్మణి. కర్తాచ కర్మచ కర్తృ కర్మణి తయోః కర్తృ కర్మణోః. తయోః కర్తృ కర్మణోః అలా వచ్చినమాట. కర్తాచ కర్మచ కర్తృ కర్మణి తయోః కర్తృ కర్మణోః. ఇదేంటి ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. కర్తాచ కర్మచ దాన్ని కర్తృ కర్మణి అని చెప్పాం కలిపితే. తయోః కర్తృ కర్మణోః కర్తృ కర్మణోః కాదు కర్తృ కర్మణోః అలా వస్తుంది. ఏది విభక్తిది, ఏ సమాసము? ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. సమస్త పదం సప్తమి విభక్తి ద్వివచనంలో మనకు కనిపిస్తుంది. చూడండి, మీకు స్లైడ్ మీద నీటి కనిపిస్తుంది. కర్తాచ కర్మచ కర్తృ కర్మణి తయోః కర్తృ కర్మణోః ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. నెక్స్ట్ అనువృత్తి వచ్చేసి షష్ఠి అనభిహితేకి అనువృత్తి వస్తుంది. ఇక్కడ మళ్ళీ శేషే వివక్షిత అనే దానికి అనుబంధం లేదు, అంటే అనువృత్తి లేదు ఇక్కడ. అనభిహితేకి కంచి మళ్ళా చెప్పుకుంటున్నాం. అర్థ కృత్ ప్రయోగే అంటే కృదంత ప్రయోగం. మనం చెప్పిన 3వ అధ్యాయం నుండి ప్రత్యయాలని కృత్ ప్రత్యయాలు అంటాం. ఏంటివి? తింగ్ ప్రకారంగా తింగ్ భిన్ను ప్రత్యయాః కృత్ సంజ్ఞకాః భవంతి. అంటే టిప్ తస్ జి షిప్ తస్తా మిప్ వస్ మస్తా ఆతాం ఝ ఠాస్ ఆతాం ధ్వం ఇటు వహి మహి. ఈ 18 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తింగ్ ప్రత్యయాన్ని వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయాలు వచ్చినా కూడా అవన్నీ కూడా ఏంటివి? అవన్నీ కూడా కృత్ ప్రత్యయాలు అన్నమాట. అటువంటి కృత్ ప్రత్యయాల యోగంలో ఏంటి అవి వదిలే మిగిలిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే కృత్ ప్రత్యయాలు అన్నమాట. సో కృదంత యోగి అది చెప్తున్నా. కృత్ ప్రయోగి అంటే కృత్ ప్రత్యయం యొక్క ప్రయోగంలో కృత్ ప్రయోగే అనభిహితే కర్తరి కర్మణి చ షష్ఠి విభక్తి భవతి. కృత్ ప్రయోగే అనభిహితే కర్తరి కర్మణి చ షష్ఠి విభక్తి భవతి. కృత్ ప్రయోగంలో అనభిహితమైనటువంటి కర్త మరియు కర్మలో కర్త ఇంకా కర్మలో వస్తుంది షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పి. ఎప్పుడు కృదంత ప్రయోగంలో అంటే కృత్ ప్రత్యయం యొక్క రూపం ఎక్కడైతే ఉందో, ఏ శబ్దం అవుతుందో అలాంటి ప్రయోగంలో మాత్రమే కర్తాలు షష్ఠి. కర్త అంటే మన విభక్తి రావాలి, ప్రథమ విభక్తి రావాలి. అదే కర్మ అంటే విభక్తి రావాలి, సామాన్యంగా ద్వితీయ విభక్తి రావాలి. కానీ ఈ సూత్రం ఏం చేసింది?
కృదంత యోగం ఉన్నప్పుడు కర్త అయినా అక్కడ షష్ఠీ భక్తి వస్తుంది. కర్త అర్థం అదే ఉంటుంది కానీ షష్ఠీ భక్తి పెట్టుకుంటాం. కర్మలు కూడా ఒకసారి ద్వితీయ భక్తి రాకుండా షష్ఠీ భక్తి వస్తుంది. అది కృదంత యోగంలో అంటే కృతి ప్రత్యయ యొక్క యోగంలో కర్తలో మరియు కర్మలో షష్ఠీ భక్తి వస్తుంది అని ఈ సూత్రం మనకు చెప్పింది. చూడండి అర్థం వచ్చేసి కృత్ ప్రయోగే అనభిహితే కర్తరికారకే అనభిహితే అనభిహితే కర్తరి కర్మణి చ షష్ఠీ విభక్తి భవతి. కృత్ ప్రయోగే అనభిహితే కర్తరి కర్మణి చ షష్ఠీ విభక్తి భవతి. ఏంటి కృత్ ప్రయోగంలో అంటే కృదంత ప్రయోగంలో అభిహితం కాకూడదు. ఏదంతా అభిహితం కాకూడదు? తింగ్ కృత్ తద్దిత్ ప్రత్యయం ద్వారా. ఏంటి తింగ్ కృత్ తద్దిత్, ఇంకోటి ఏంటని తింగ్ కృత్ తద్దిత్ సమాసం. ఈ నాలుగింటి ద్వారా అభిహితం కాకూడదు. అట్లా అభిహితం కాదు అయితే ఉండదని అనభిహితం అంటారు. అందుకే అలాంటి అనభిహిత కర్తరి కర్మలో షష్ఠీ భక్తి వస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్పిందండి. అందుకే ఇక్కడ అదే విధంగా ఉదాహరణ ఇచ్చబడ్డాయి. కర్తలు ఏమిచ్చారు? భవతః శాయిక. ఇప్పుడు భవత ఇది ఈరోజు నీ పర్యాయము. శాయిక అంటే ఈరోజు పడుకోవడానికి నీ పర్యాయము, ఈరోజు నిద్రపోవడానికి నీ పర్యాయము, నీ డ్యూటీ అని చెప్తాం కదా. భవతః శాయిక, ఇక్కడ భవతః షష్ఠీ భక్తి వచ్చిందన్నమాట. ఇప్పుడు మామూలుగా నీ పర్యాయం కర్తని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ షష్ఠీ భక్తి వచ్చి భవతః పర్యాయ భవతః శాయిక, ఈరోజు నీకు నిద్రపోయే డ్యూటీ. భవతః ఆశిక, ఈరోజు నీకు కూర్చోడానికి ఆశిక అని కూడా అదే అర్థంలో. ఉపవేశన కూర్చునే ఈరోజు నీకు కూర్చోడానికి నీ బారి అంటే నీ వంతు, నీ డ్యూటీ అనే అర్థంలో. ఇవి కర్తకు సంబంధించిన 2 ఉదాహరణ ఇచ్చారు. భవతః శాయిక, భవతః ఆశిక. నెక్స్ట్ కర్మని వచ్చేసింది అపాం స్రష్ట. కర్మలో అపాం ద్వితీయ భక్తి రావాలి కానీ షష్ఠీ భక్తి చూపిస్తున్నారు. అపాం స్రష్ట పురాం భేత్త వజ్రస్య భర్త. ఏంటండి వజ్రస్య భర్త. ఈ రకంగా 3 ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. అపాం స్రష్ట పురాం భేత్త వజ్రస్య భర్త. ఈ రకంగా 3 ఉదాహరణలు ఇవ్వబడ్డాయి ఇక్కడ. అపాం అనేది మామూలుగా అపశబ్దానికి షష్ఠీ భక్తి బహుశా వస్తుంది, అపాం అని వస్తుంది అన్నమాట. అలాగే పురశబ్దానికి పురాం వస్తుంది, వజ్ర శబ్దానికి షష్ఠీ భక్తిలో వజ్రస్య వస్తుంది అన్నమాట. సో ఇక్కడ అన్నిట్లలో మనకు ద్వితీయ భక్తి రావాలి కానీ ఇక్కడ షష్ఠీ భక్తి బహువచనం చూపిస్తుంది. పురాంలో కూడా షష్ఠీ భక్తి బహువచనం, వజ్రస్యలో కూడా ఇక్కడ షష్ఠీ భక్తి ఏకవచనం, అంటే షష్ఠీ భక్తి వచ్చింది అన్నమాట. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. అస్తు. అస్తు. సో ఇక్కడ మనకు అదే విధంగా చూపబడ్డాయి. సో ఇక్కడ చెప్పాను కృదతింగ్ ప్రకారంగా దీనికి కృత సంధ్య అండి. ఎవరికి ఇక్కడ మనకు కృదంత ప్రయోగం కృదంత ప్రయోగం వచ్చింది ఇక్కడ. కృదంత ప్రయోగం అంటే ఇక్కడ భవతః శాయిక. ఇక్కడ శాయికాలో ఇక ప్రత్యయం కనిపిస్తుంది కదా, అది కృదంత ప్రత్యయం అండి. ఓకేనా. అలాగే భవతః ఆశిక, ఆశికాలు ఇక ప్రత్యయం కనిపిస్తుందా, అది కృతి ప్రత్యయం అన్నమాట. ఆ కృతి ప్రత్యయం ఉన్నప్పుడు ముందు పదంలో దానికి ముందు ఖచ్చితంగా షష్ఠీ భక్తి ఉంటుంది, దాని సందేహం లేదు. అలాగే అపాం స్రష్ట, స్రష్టాలు అక్కడ కృతి ప్రత్యయం అన్నమాట. ఏంటి స్రష్టాలో కృత్ ప్రత్యయము, స్రష్టాలు ఏంటి ప్రత్యయము కృత్ ప్రత్యయము. పురాం భేత్త, భేత్తాలు కూడా ఇక్కడ కృత్ ప్రత్యయం తృచ్ ప్రత్యయం అన్నమాట. పురాం భేత్తాలు కూడా తృచ్ ప్రత్యయం తీసుకొచ్చా అంటే ఇది కృత్ ప్రత్యయం అనమాట. అలాగే వజ్రస్య భర్త, ఏంటిది వజ్రస్య భర్త, ఇక్కడ భర్తలో ఉండే తృచ్ ప్రత్యయం కూడా కృత్ ప్రత్యయం కాబట్టి ఇలాంటి కృదంత యోగంలో కృత్ ప్రత్యయం యొక్క ప్రయోగంలో మనకు ముందు షష్ఠీ భక్తి వస్తుంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో జీ
వీటి అర్థాలు ఏంటండి? వీటి అర్థాలు ఏంటి? ఇప్పుడు అపాం స్రష్ట అంటే అర్థం స్రష్ట సృష్టించేవాడు. సృష్టించేవాడు. స్రష్ట అంటే మా సమాధి తీసుకునేదా. అపాం అంటే నీళ్ళని సృష్టించేవాడు, అలాగే భూమిని నీళ్ళని సృష్టించేవాడు. అది ఈశ్వరు యొక్క స్రష్ట అని సామాన్య వ్యక్తికి సాధ్యం కాదు కదా. నీళ్ళ ఏదో ఒక వస్తువుని సృష్టించాలంటే ఏదో ఒక వ్యక్తితో సాధ్యం అవుతుంది. నీళ్ళని సృష్టి అపా అంటే నీటి వాచకం అంటే అపాం అనేది దానికి ఇంకా అర్థాలు వేరే కూడా ఉంటాయి సందర్భాన్ని బట్టి. ఇక్కడ మనకు ఇది తీసుకున్నాము. అలాగే పురాం భేత్త. పురాం అంటే భేత్త, భేదించేవాడు. పురాం వజ్రస్య భర్త, వజ్రాన్ని భరణ పోషణ చేసేవాడు. వజ్రం యొక్క అంటే దాన్ని పోషించేవాడు, దాన్ని చేసేవాడు, చూసుకునేవాడు. భర్త అంటే ఇక్కడ చూసుకోవడం అంట. వజ్రాన్ని బాగా చూసుకునేవాడు భర్త. ఇప్పుడు భరించేవాడు భర్త ఇలాగంటామో అలా ఒక వజ్రం కూడా దాన్ని బాగా చూసుకోవాలి కదా. ఒక వస్తువు ఒక పదార్థం ఉండే విధంగా తీసుకున్న అలాంటి అర్థం కూడా ఇది తీసుకుంటాడు అనమాట. పై మాత్రము అంటే ఇది ఇత్తం అని చెప్పి మనకు అర్థం చెప్పలేమంటే వెనక ముందు దానికి శబ్దాన్ని ఏ సందర్భంలో వాడుకుని దాన్ని బట్టి సామాన్య శాబ్దిక అర్థం చెప్తున్నామట. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి వ్యాకరణం అంతా శబ్దం యొక్క స్వరూపం. ఏ నిజానికి భర్తాలో బేత్తాలో స్రష్ట విని కృతి ప్రత్యయంతో తయారైన శబ్దాలు. భర్త శబ్దం మృదు ధాతు చేత తృతి ప్రత్యయం వస్తే భర్త అయిపోయింది. అలాగే బిదు ధాతు చేత తృతి ప్రత్యయం తీసుకొస్తే బేత్త అయిపోయింది. అలాగే సృజి ధాతు చేత ఇక్కడ తృతి ప్రత్యయం తీసుకొని స్రష్ట అయిపోయింది, సంధి అయిపోయింది. ఓకేనా, అర్థమైంది. కృతి ప్రత్యయాలు కాబట్టి అక్కడ షష్ఠీ భక్తి వచ్చింది అని చెప్పి ఇక్కడ పడింది. ఓకేనా, కానీ షష్ఠీ భక్తి మనకి కృదంత యోగంలో షష్ఠీ అది గమనించండి. మీకు చాలా చోట్ల ప్రయోగాలు వస్తుంటాయన్నమాట. షష్ఠీ భక్తి కనిపించిందంటే ముందు అది దాని ముందు ఖచ్చితంగా కృదంతం ఉంటుంది, అంటే కృతి ప్రత్యయం ఉంటుంది చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగే కర్తాలో షష్ఠీ భక్తి వచ్చింది, కర్మలో షష్ఠీ భక్తి. కానీ భవాన్ అని ఉండాల్సింది భవతః వచ్చిందన్నమాట. భవతః ఆశికాలో భవాన్ ఆశిక ఉండాల్సింది కూడా షష్ఠీ భక్తి వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ఈ రకంగా చూసాము. అస్తు. రెండిట్లో అదే విధంగా ఉండే సామాన్యంగానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఉభయ ప్రాప్తో కర్మని 60. ఇది కూడా ముఖ్యమైన సూత్రం, మనకు ఎక్కువ వస్తుంటుంది. ఉభయ ప్రాప్తో కర్మని. ఉభయ ప్రాప్తో సప్తమి విభక్తి ఏకవచనము, కర్మని సప్తమి విభక్తి ఏకవచనము. ఉభయ ప్రాప్తో సప్తమి విభక్తి ఏకవచనము, కర్మని సప్తమి విభక్తి ఏకవచనము. ఓకేనా. తో సమాసం వచ్చేసి ఉభయోహు అంటే కర్తృ కర్మణోహు ప్రాప్తిరి యస్మిన్. ఉభయోహు అంటే కర్తృ ఉభయో తాత్విక కర్తృ అంటే పైన ఉభయ ప్రాప్త ఉభయ శబ్దం ఏం తీసుకోబడింది పైన చెప్పిన కర్తృ కర్మణో శబ్దం అది సంకేతించబడుతుంది అన్నమాట. అందుకే బ్రాకెట్ లో సమాసం ద్వారా మనం విగ్రహవాక్యం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉభయోహు అంటే పైన చెప్పిన కర్తృ కర్మణోహ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఉభయోహు అంటే కర్తృ కర్మణోహు, ప్రాప్తిరి యస్మిన్ అంటే కర్తార్థం కర్మార్థం ప్రాప్తమైంది యస్మిన్ అంటే ఏ కృదంత యోగంలో అయితే, యస్మిన్ అంటే యస్మిన్ కృతి అంటే ఏ కృదంత ప్రయోగంలో అయితే. సో ఉభయం, సో అయం ఉభయ ప్రాప్తి. దాని ఉభయ అంటే కర్తలో ప్రాప్తమైంది, కర్మలో ప్రాప్తమైంది. దాన్ని సో అయం ఉభయ ప్రాప్తి. సో అయం కిం ఉభయ ప్రాప్తి. తస్మిన్ ఉభయ ప్రాప్తో సప్తమి విభక్తి ఏకవచనం తీసుకెళ్తాం. తస్మిన్ ఉభయ ప్రాప్తో ఇది బహుది సమాసం అనమాట. ఓకేనా, ఇది దీని యొక్క తాత్పర్యము. సో ఇక్కడ ఉభయోహు అంటే కర్తృ కర్మణోహు, ప్రాప్తి ప్రాప్తమైంది, యస్మిన్ అంటే ఏ కృతి యొక్క యోగంలో అయితే దాన్ని సో అయం ఉభయ ప్రాప్తి, సో అయం ఉభయ ప్రాప్తి అని చెప్పి చెప్పుకున్నమాట. తస్మిన్ ఉభయ ప్రాప్తో అలాగా మనకు విగ్రహ వాక్యం ద్వారా చూస్తున్నాం. ఓకేనా, అస్తు. నెక్స్ట్ వచ్చేసి అనువృత్తి వస్తున్న పై నుంచి కృతి అనే పదానికి అనువృత్తి వస్తుంది, షష్ఠి అనే పదానికి అనువృత్తి వస్తుంది, అనభిహితే అనే పదానికి ఈ 3 పదాలకి అనువృత్తి వస్తుందండి. ఓకే, ఇప్పుడు సూత్రార్థం చూడండి. ఉభయోహ అంటే అది కూడా పక్కన ఇచ్చే కర్తృ కర్మణోహో, ప్రాప్తి ప్రాప్తమైన కర్తార్థంలో కర్మలో ప్రాప్తమైంది, యస్మిన్ కృతి అంటే ఏ కృదంత యోగంలో అయితే, తత్ర అక్కడ, అనభిహితే కర్మణ్యేవ షష్ఠీ భక్తి భవతి. పైన చెప్పాము కర్తలో కర్మ కృదంత యోగం ఉంటే అయిపోయి కర్తలో కర్మలో షష్ఠీ భక్తి వస్తుంది అన్నమాట. ఉభయ ప్రాప్తో కర్మని ఎక్కడైతే కర్మలో అన్నమాట
అక్కడేంటి కృదంత యోగంలో చెప్పామట. ఇక్కడ ఉభయ ప్రాప్తం అంటే కర్తాకర్మలో ప్రాప్తమైనప్పుడు, ఉభయో అంటే కర్తృకర్మణో ప్రాప్తి అంటే కర్తాకర్మలో ప్రాప్తమైంది. యస్మిన్ కృదంత ప్రయోగే, యస్మిన్ కృతి అంటే ఏ కృదంతం యొక్క ప్రయోగంలో, తత్ర అక్కడ అనభిహితే కర్మణ్యేవ షష్ఠీ భక్తి భవతి నా కర్తరి నియమ్యంతే. అంటే ఇక్కడ ఉదాహరణలో అనభిహితం కావాలి. అనభిహితం అంటే ఏదంతా అనభిహితం కావాలి? తింగు ద్వారా కానీ, కృతి ద్వారా కానీ, కృత్ ప్రత్యయం ద్వారా కానీ, కృత్ ప్రత్యయం ద్వారా కానీ, తద్దిత ప్రత్యయం ద్వారా కానీ, సమాసం ద్వారా కానీ అభిహితం అయి ఉండకూడదు. అలాంటి అనభిహితమైనటువంటి కర్మ అయితే ఉందో, అనభిహిత కర్మాదో కారకాన్ని భవంతి అని చెప్పుకున్నామట. అలాంటి అనభిహితమైన కర్మ అయితే ఉందో, అనభిహితే కర్మణ్యేవ షష్ఠీ భక్తి భవతి, అనభిహితమైన కర్మ అవుతుందో ఆ కర్మార్థంలో షష్ఠీ భక్తి వస్తుంది. అంటే రెండిట్లో ప్రాప్తమైనప్పుడు, కర్తాలో కర్మలో రెండిట్లో ప్రాప్తమైనప్పుడు కృదంత యోగంలో అక్కడ ఏం చేస్తున్నాం? ఒకవేళ కర్మని అనభిహితే కర్మణ్యేవ షష్ఠీ భక్తి, ఇక్కడ నియమం చెప్తున్నామట. అక్కడ పైన చెప్పిన ప్రకారం కృదంతం ఉంటే అయిపోయింది, కర్త అయిన కర్మ షష్ఠీ భక్తి వచ్చేస్తుంది. ఉభయ ఒక చోట రెండు ప్రాప్తమైనప్పుడు అక్కడ ఏం చేయాలి? ఉభయ ప్రాప్తం, కర్త కర్మలో ప్రాప్తి వచ్చినప్పుడు కృదంత యోగంలో అక్కడ ఏం చేయాలి? అనభిహితే అంటే ఏది చెప్పబడదో అలాంటి సందర్భ యోగంలో మాత్రమే షష్ఠీ భక్తి చేసుకోవాలి. నా కర్తరి ఇది నియమ్యతే. అక్కడ కర్తాలు షష్ఠీ భక్తి రాదు, కర్మలో షష్ఠీ భక్తి వస్తుంది అని ఈ సూత్రం చెప్పింది. అంటే దీని యొక్క అభిప్రాయం మీకు ఏంటంటే, పూర్వ సూత్రసే కర్త కర్మ దోనమే షష్ఠీ ప్రాప్తి. పై సూత్రం ప్రకారం ఏంటి? కర్తాలో కర్మలో రెండిట్లో షష్ఠీ భక్తి ప్రాప్తమైంది. అంటే రెండుసార్లు వచ్చిందన్నమాట. ఒకసారి కర్తరికి వేరుగా చూపించాము, కర్మకు కూడా వేరుగా చూపించామట. కానీ కృదంత యోగంలో కర్తలో షష్ఠీ భక్తి పెట్టుకోవచ్చు, కర్మలో షష్ఠీ భక్తి పెట్టుకోవచ్చు అని చెప్పి మనము ఇక్కడ చూసాం. ఓకేనా? ఓకే అండి. అందుకే రెండిట్లో పై సూత్రం ప్రకారం కర్తాలో కర్మ షష్ఠీ భక్తి ప్రాప్తం అవుతుంటే, సో యహా నియం కర్ దియా कि जिस कृदंत के योगम लो कर्ता మరియు కర్మ दोनों में एक साथ షష్ఠీ प्राप्त हो. రెండిట్లో ఒకేసారి ఉభయ ప్రాప్తం అంటే ఒకేసారి ప్రాప్తం ఏంటి? కర్త మరియు కర్మ दोनों में एक साथ షష్ఠీ प्राप्त हो అంటే కర్తలో మరియు కర్మ రెండిట్లో ఒకేసారి షష్ఠీ భక్తి ప్రాప్తమైంది అనుకోండి, ఒకేసారి కర్తలో షష్ఠీ భక్తి ప్రాప్తం అవుతుంది, ఒకేసారి అందులో అప్పుడే అదే వాక్యనే కర్మలో షష్ఠీ భక్తి ప్రాప్తం అవుతుంది. అట్లా రెండు ఒకేసారి కర్తలో మరియు కర్మలో షష్ఠీ భక్తి ప్రాప్తం అవుతుంటే అప్పుడు ఒక నియమం చెప్పినమాట. అదో ఒకేసారి ఇప్పుడు అక్కడ వేరువేరుగా ఉన్నా సందేహం చేయమండి. కర్త గురించి వేరుగా ఉన్నా, కర్మ వేరుగా చెప్పుకున్నామని. ఇప్పుడు ఒకే చోట ఒకే కర్త మరియు కర్మలో రెండిట్లో షష్ఠీ భక్తిలా ప్రాప్తం అవుతుంది, అది సాధ్యం కాదన్నమాట. అట్లా ఎప్పుడైతే ఒకేసారి కర్తలో మరియు కర్మ రెండిట్లో ఒకేసారి షష్ఠీ భక్తి ప్రాప్తం అవుతుంటే పై సూత్రం ప్రకారంగా ఈ సూత్రం నియమం చెప్పింది, ఒక రూల్ చెప్పింది. ఏం చెప్పింది? రూల్ పాస్ చేసింది. ఏం చేసిందంటే ఇక్కడ ఒక నియమం చెప్పింది అన్నమాట. ఏం చెప్పింది? కృదంత యోగంలో అంటే ఏం చెప్పింది? ఏ కృదంత యోగంలో అయితే షష్ఠీ మరియు ఏ కృదంత యోగంలో అయితే కర్త మరియు కర్మలో రెండు ఒకేసారి షష్ఠీ విభక్తి ప్రాప్తం అవుతుంటే అక్కడ అనభిహితే కర్మలో అంటే అనభిహితమైన కర్మ అవుతుంది అందులోనే షష్ఠీ విభక్తి కావాలి, అక్కడ కర్తలో ఉండదు అని చెప్పి నియమం చెప్పినాడు. ఎప్పుడైతే రెండు ఒకేసారి ప్రాప్తం అవుతాయో అప్పుడే కర్మలో షష్ఠీ భక్తి పెట్టుకో, కర్తలో షష్ఠీ భక్తి పెట్టుకోకూడదు అని చెప్పినాడు. ఇప్పుడు కర్తలో పెట్టుకోవాల్సినప్పుడు కర్త సామాన్యంగా ప్రథమ భక్తే వస్తుంది అన్నమాట. కర్త అంటే ప్రథమ భక్తి కదా, కాబట్టి అక్కడ ప్రథమ భక్తే వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ అదే విధంగా చెప్పబడింది అన్నమాట. ఓకేనా? అది ఇక్కడ చెప్పబడింది. కర్త మరియు కర్మ दोनों में एक साथ షష్ఠీ ప్రాప్త हो वहां అనభిహిత కర్మ में షష్ఠీ हो కర్త में नहीं. అక్కడ రెండు ఒకేసారి ప్రాప్తమైనప్పుడు అంటే కర్తలో షష్ఠీ భక్తి ప్రాప్తం అవుతుంది, కర్మలో కూడా షష్ఠీ భక్తి ప్రాప్తం అవుతుంది. అది ఏదాన్ని షష్ఠీ భక్తి చేసుకోవాలంటే ఒక నియమం చెప్పింది. ఏం చెప్పిందంటే రెండు ఒకేసారి ప్రాప్తమైన కర్మలో షష్ఠీ భక్తి చేసుకో, కర్తలో షష్ఠీ భక్తి చేసుకోవద్దు అని ఒక నియమం చెప్పి ఉభయ ప్రాప్తో కర్మని ఏవ షష్ఠీ భక్తి భవతి నాకి కర్తది అపి. ఉభయ ప్రాప్తం రెండు ఒకేసారి ప్రాప్తమైనప్పుడు ఆ కర్మలో మాత్రమే షష్ఠీ భక్తి వస్తుంది. పై సూత్రం ప్రకారంగా కర్తలో కూడా వస్తుంది, కర్మలో వస్తుంది. కానీ రెండు ఒకేసారి కర్త రెండింటిలో ఒకేసారి ప్రాప్తమైనప్పుడు అక్కడ కర్మలోనే పెట్టుకోవాలి, కర్తలో పెట్టుకోకూడదు అని చెప్పి ఈ సూత్రం విధానం చెప్పింది, ఒక నియమం చెప్పింది. అందుకే ఉదాహరణలు ఏంటి ఇక్కడ?
ఇప్పుడు ఉభయో కర్తృ కర్మణో ప్రాప్తి యస్మిన్ ప్రాప్తమవుతుంది ఎందులో అయితే అంటే ఏకదంత యోగంలో యస్మిన్ కృతి తత్ర అనభిహితే కర్మణి ఏవ షష్ఠి విభక్తి భవతి నా కర్తరి ఇది నియమ్యంతే. ఆ కర్తలో షష్ఠి విభక్తి రాదని నియమం చెప్పిందన్నమాట. ఓకే, ఉదాహరణ ఆశ్చర్యో గవాం దోహో అగోపాలకేన. ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. గవాం దోహ, ఆవుల యొక్క పాలన పిండుతున్నాడు. ఎవరు? అగోపాలకేన, ఎవరు గౌలను పాలించేవాడు కాదో, సామాన్య ఎప్పుడు గౌలను పాలించే గోవులని తెలియదు, ఆవులని తెలియదు, అటువంటి వ్యక్తి పాలు పితికాయంటే ఏముంది? చాలా ఆశ్చర్యం, అద్భుతం, మహా అద్భుతం అంటుంటామంట. ఎందుకంటే ఆవుల గురించి కానీ పాలు పిండడం గురించి కానీ తెలియదు అనమాట. ఆయన గోపాలు కాదు, గోవులను పాలించేవాడు కాదు. అగోపాలకేన గవాం దోహ, ఆవుల యొక్క దోహనం అనేది అంటే ఆవుల యొక్క పాలను పిండటం అనేది ఆశ్చర్య, మహద్ ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యకరమైంది. ఇక్కడ మనకు గవాం అనేది షష్ఠి భక్తి కనిపిస్తుంది. ఇక్కడ రెండిట్లో ఏంటి? ఇక్కడ ఆశ్చర్య, ఆచార్య, గవాం. ఇప్పుడు ఆచార్య అనేది ఏంటి? కర్త, గవాం అనేది కర్మ. అంటే ఇక్కడ కర్త కర్మ రెండిట్లలో క్షమితం, ఇక్కడ కర్త ప్రధానంగా తృతీయ భక్తి వచ్చిందన్నమాట. ఓకేనా? ఇది కృదంత యోగం కదా, కృదంత యోగంలో కర్మ కృదంత కృత్పత్తి. ఇక్కడ మనకు కృదంత యోగంలో షష్ఠి భక్తి వచ్చినాం, షష్ఠి భక్తి పెట్టుకున్నాము. కానీ ఇక్కడ కర్తలు ఏమొస్తుందంటే కర్తలు కర్మని వస్తుంది. ఎందుకంటే కర్తలు తృతీయ భక్తి వస్తుందన్నమాట. కానీ ఎందుకంటే అనభిహిత కర్త వంటిది. ఏ కర్త? అనభిహితమైన కర్త అన్నమాట. అటువంటి అనభిహిత కర్తలు కూడా ప్రథమ భక్తి రాకుండా తృతీయ భక్తి వస్తుంది. ఏ సూత్రం ప్రకారంగా? కర్తృ కరణయో తృతీయ అనే సూత్రం ప్రకారం తృతీయ భక్తి వచ్చిందండి. ఇక్కడ ఆశ్చర్య గవాం దోహ అగోపాలకేన, ఇక్కడ గవాం షష్ఠి భక్తి, అగోపాలకేన తృతీయ భక్తి వచ్చిందన్నమాట. అంటే మామూలుగా అగోపాలక గవాం దోహ ఆశ్చర్య అని ఇక్కడ గవాంలో షష్ఠి భక్తి కాకుండా ద్వితీయ భక్తి రావాలండి. మామూలుగా అయితే గవాం ద్వితీయ కర్మ, గోపాలక అగోపాలకుల ద్వారా ఇది కర్త. కర్త కర్మలు రెండు ఒకేసారి అంటే ఒకే వాక్యంలో ఆశ్చర్యో గవాం దోహో అగోపాలకేన ఈ వాక్యంలో మామూలుగా అగోపాలక గవాం దోహ ఆశ్చర్య అలాంటి వాక్యంలో ఒకే వాక్యంలో కర్త కర్మ ఉన్నాయన్నమాట. కర్త ఉంది, కర్మ ఉంది, క్రియ ఉందన్నమాట. మూడు ఉన్నప్పుడు కర్తలో కర్మలు ఒకేసారి ఉభయ పై సూత్రం ప్రకారం కర్తృ కర్మణో అనే సిద్ధాంతం ప్రకారంగా షష్ఠి భక్తి ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం నేను చెప్పినాను. ఒకేసారి మీకు కర్తలో అది కర్మలో ఒకే షష్ఠి భక్తి ప్రాప్తమవుతుంటే అక్కడ కర్మలో మాత్రమే షష్ఠి భక్తి కర్తలో షష్ఠి భక్తి పెట్టుకోకూడదు అని చెప్పింది. అంటే ఇప్పుడు కర్మ ఏంటి? ఆశ్చర్య గవాం, గవాం అనే గో శబ్దానికి ద్వితీయ భక్తి ఏకవచనం గవాం వస్తున్నది. గాం వస్తుంది, ఏమొస్తుంది? ఇక్కడ గవాం వస్తుంది. మామూలుగా గో శబ్దానికి షష్ఠి భక్తి బహువచనంలో గవాం వచ్చిందన్నమాట. మళ్ళీ గౌ గావో గావహ గాం వస్తుంది, ద్వితీయ భక్తి ఏకవచనం వస్తుంది, గాం రావాలి. ఎలా రావాలి? ఆశ్చర్య గాం దోహ అగోపాలక అంటే గోపాలకుడు గాం ఆవును పిండుతున్నాడు, ఇది ఆశ్చర్యము. అలాంటి అర్థంలో ఏం చేసింది ఇక్కడ? గవాం అనేది కర్మలో షష్ఠి భక్తి వచ్చింది, అగోపాలకేన అనేది కర్తలో ప్రథమ భక్తి ఉండాల్సి తృతీయ భక్తి వచ్చింది. ఓకే, అలాగే రోచతే మే ఓదనస్య పాక దేవదత్తేన, ఓదనస్య పాక దేవదత్తేన మహ్యం రోచతే, మే రోచతే నాకు చాలా ఇష్టం. అంటే దేవదత్తుడి ద్వారా పాకం చేసినట్టు ఓదనం అయితే ఉందో అది నాకు చాలా ఇష్టము. ఇక్కడ ఓదనస్య షష్ఠి భక్తి, దేవదత్తేన తృతీయ భక్తి. ఎందుకంటే అనభిహిత కర్త కాబట్టి అనభిహిత కర్త కారకంలో కర్తృ కర్మణ్య తృతీయ ప్రకారంగా ఇక్కడ తృతీయ భక్తి వచ్చిందన్నమాట. అందుకే దేవదత్తేన అని ఇక్కడ చెప్పబడిందండి. దేవదత్తేన. అలాగే ఓదనస్య, ఓదనం ఉండాలి ఇక్కడ ఓదనం ఉండాలి. కానీ ఇక్కడ కర్మ రెండు ఒకేసారి ఓదనస్య దేవదత్త ఇది కర్త కర్మలో ఒకేసారి షష్ఠి భక్తి ప్రాప్తం అవుతుంటే కర్తృ కర్మణో కృతి సూత్రం ప్రకారంగా. కానీ ఈ సూత్రం ఏమని చెప్పింది? ఒకే వాక్యం రెండు చోట్ల కర్త కర్మలో ఒకేసారి షష్ఠి భక్తి ప్రాప్తమైనప్పుడు అందులో కర్మలో మాత్రమే షష్ఠి భక్తి వస్తుంది, కర్తలో షష్ఠి భక్తి రాదు అని చెప్పి నియమం చెప్పింది. కాబట్టి అదే విధంగా కర్తలో సామాన్యంగా యథాప్రాప్త అనుభేది కర్త కాబట్టి కర్తృ కర్మలో తృతీయ ప్రకారం తృతీయ భక్తి పెట్టుకున్నామంట.
అందుకే దేవదత్తేన తృతీయ భక్తి వచ్చింది. ఆ గోపాలకైనా తృతీయ భక్తి వచ్చింది అన్నమాట. రోచితే మే ఓదనస్య ప్రాకో దేవదత్తేన అని చెప్పి మనము ఇక్కడ చెప్పుకున్నామండి. ఓకేనా? ఆ స్త్రీల యొక్క సందేహం ఉందా? గౌ అనేది ఓదన కర్మ అండి. గవాంలో గౌ మూల శబ్దము, అది కర్మ. అలాగే ఓదనస్యలో ఓదనం కర్మ అండి. ఓదనస్లు ఏంటి? ఓదన కర్మ. ఈ రెండిట్లో మళ్ళా షష్ఠి ప్రాప్తం అవుతుంది. కృదంత యోగంలో కర్తృ కర్మణో కృతి ప్రకారంగా కృదంత యోగంలో షష్ఠి ప్రాప్తం అవుతుంటే ఇక్కడ గవాం దోహ, ఇక్కడ దోహ అనేది కృతిపత్యం ఉందన్నమాట. ఆ ఓదనం పాక, పాక అనేది కృతిపత్యం అన్నమాట. కృతిపత్యం కాబట్టి కృదంత యోగంలో పై సూత్రం ప్రకారంగా షష్ఠి భక్తి ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేది లేండి రెండు ఉభయ ప్రాప్తం ఒకేసారి ప్రాప్తం అవుతుంది. కాబట్టి ఆ కర్మలో మాత్రమే షష్ఠి భక్తి పెట్టుకో, కర్తలో షష్ఠి భక్తి పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక నియమం చెప్పింది, రూల్ పాస్ చేసింది అన్నమాట. అందుకే అక్కడ మనం కృదంత యోగంలో షష్ఠి భక్తి రావాల్సింది. కానీ మహోదయ ఇక్కడ కూడా కర్మ అన్నభూతం కర్మయోగం అంత షష్ఠి భక్తి, కానీ కర్మని అర్థం కర్మ అర్థం కర్మలో షష్ఠి భక్తి వచ్చింది. కర్మలో మాత్రం షష్ఠి భక్తి కర్తలే రాదు. అంటే రెండిట్లో రావాలి. అనుభూతంగా తృతీయ భక్తి వచ్చేసింది, ఇక్కడ కూడా షష్ఠి భక్తి వచ్చేసింది. ఇది కర్మార్థం షష్ఠి భక్తి, షష్ఠి భక్తి కానీ కర్మార్థం చెప్పడం కోసం షష్ఠి విభక్తి. కానీ అక్కడ కృదంత యోగంలో షష్ఠి భక్తి పై సూత్రం ప్రకారంగా. ఓకేనా? కర్మకు ప్రాధాన్యత ఇస్తున్నాము, కర్మ ప్రాధాన్యత కాబట్టి కృదంత యోగంలో షష్ఠి భక్తి వస్తుంది పై సూత్రం చెప్తుంది. దాంతో ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి రెండు ఒకేసారి ప్రాప్తం ఒక దాంట్లో అవుతుంది షష్ఠి భక్తి, రెండింటిలో రాదు అని చెప్పడం కోసమే నియమ వ్యవస్థ ఇక్కడ కల్పించబడింది అన్నమాట. అస్తు, ఈ రకంగా ఈ సూత్రాన్ని మనం చూసాము. మహోదయ, ఈ దోహే అనేది కృత్ ప్రత్యయం అండి. అచ్చుప్రత్యం, అచ్చుప్రత్యం, అచ్చుప్రత్యం. దుహుధాతుకి అచ్చుప్రత్యం తీసుకొస్తేనా కృతి ప్రత్యయంలో అది గుణం అయిపోయి దోహ అయిపోతుంది. అక్కడ ఆగతి దోహ. అలాగే పాకహాలో ఎలా వస్తుందండి? పాక పచ్చధాతువుకి నూల్ ప్రత్యయము, పచ్చ ఆ కొట్టి పాక అయిపోతుంది. ఇక్కడ మే అన్నారు, దాని అర్థం ఏంటండి? రోచతే మే, ఆ మే ఎందుకు వచ్చింది ఇక్కడ? మహ్యం రోచతే, నాకు చాలటం. రుద్ధాతు యొక్క మహ్యముకి ఇంకొక రూపము మే అన్నమాట. రుచ్యర్థానం ప్రియమాణ ఈప్సిత. రుచ్యర్థ ధాతు యోగంలో చతుర్థి భక్తి రావాలి. అందుకే రోచితే ధాతు రుచిధాతు కదా, దాని యోగంలో మే చతుర్థి భక్తి అన్నమాట. మహ్యం రెండో రూపం మే, రెండో రూపం మే. అది అర్థం కాలేదు. ఓకే, అర్థమైంది. మామూలుగా జనరల్ గా ఈ క్రియా పదాలని చివరిలో పెడతారు కదా, ఇది ఈ వాక్యంలో ముందు పెట్టారు ఎందుకనో. ఎక్కడండి? మామూలుగా వాక్యాలలో క్రియాపదాలు చివరిలో ఉంటాయి కదండి మహోదయ. మొదట దాంతో క్రియాపదంతో మొదలు పెట్టారు. అది ఒక శైలి. మనకు అన్ని మనకు తెలిసినప్పుడు కొన్ని సంధి అనుకూలంగా సమాసానుకూలంగా కొన్ని పదాలు ముందుకు తీసుకుంటాం అన్నమాట. అదే, అది అనుభవం మీద వస్తుంది ఏది ఎక్కడ పెట్టాలి అనేది. జీ జీ అలాగే, ధన్యవాదాలు. అది రాయడానికి ఒక శైలి పద్ధతి, అది మనకు పూర్తిగా అవగాహన వచ్చి తెలుస్తుంది. మనకి చెప్తుందా సంస్కృతానికి ఉండే విశేషం ఏమిటంటే అది మనం విభక్తులు ఎక్కడ ఉన్నా కూడా కానీ అర్థం అదే బోధిస్తున్నాం అన్నమాట. ముందుండి అనుకోండి, కానీ మనకు తెలుగులో కానీ మిగతా ఏ భాషలైనా శబ్దాల యొక్క స్థానం మారిపోయానుకోండి, అర్థం మారిపోతున్నావు. నువ్వు ఈ విభక్తితో యుక్తమైనటువంటి క్రియాపదం ముందు పెట్టుకో, మధ్య పెట్టుకో, ఎక్కడ పెట్టుకో, అర్థం అదే వస్తున్నావు అట. రామ గ్రామం గచ్చతి, రామ 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 గచ్చతి, గ్రామం రామ గచ్చతి, గచ్చతి రామ గ్రామం, గచ్చతి గ్రామం రామ. ఎన్నెన్ని తిప్పి తిప్పి పెట్టుకోదని అర్థం మటుకు ఒకే అర్థాన్ని బోధిస్తున్నాం అట.
కాబట్టి ఇక్కడ మనకు వ్యవస్థ ఉంది. రుచ్యర్థం ప్రియమాన అనే సూత్రం ప్రకారంగా రుచ్యర్థ యోగంలో చతుర్థ భక్తి వచ్చినాం. ఓకేనా? అలాగే అలాగే, ధన్యవాదాలు. ఇది ఒక్క సూత్రం చూడండి. తస్య చ వర్తమానే. మహోదయ వరలక్ష్మి ఇక్కడ గారు. దోహ పాకః ఘై ప్రత్యయం అని ఇచ్చారు కదా. ఏంటండి? ఇక్కడ దోహ ఉదాహరణలో దోహ పాకః ఘై ప్రత్యయాంత కృదంత అని ఇచ్చారు భాషార్థంలో. ఘై ప్రత్యయం ఇచ్చేదాం. ఘై అయితేనే ఆ దుహు దోహు అయిపోతుంది. ఆకాహాలు గై ప్రతి పచ్చదాతు కదా, పచ్చదాతు గై ప్రతి తీసుకొచ్చాను. అక్క కాదు, నేను అక్క అంటున్నాను. అక్క వేసుకుంటే పాకహ అయిపోతుంది, అది పావకహ అయిపోతుంది. పావకహ అయిపోతుంది. ఇక్కడ పచ్చదాతు గై తీసుకొస్తే అనుమతి చూపిస్తే ఆ మిగులుతుంది. ఆ గై ప్రతి నిమిత్తం తీసుకు వృద్ధి చేస్తాం, పాచ్ అయిపోతుంది. పాచ్ ఆ చకాయ చోహుకు చజోహుకు గిన్నెతో చోహుకు ప్రకారంగా చవర్గ స్థానంలో కవర్గం వస్తుంది. పాక్ పక్కన ఘై ప్రత్యయం యొక్క ఆకారం పాకహ ఋతువిసర్గం చేసుకుంటే. అలాగే ఇక్కడ దీంట్లో మటుకు నాకు తెలిసి గై వచ్చినా కూడా ఇక్కడ గుణం ప్రాప్తం కదా, అప్పుడు గుణం చేసుకోమని. దుహు నుంచి దోహ వస్తుంది. దోహ నుంచి దోహ వస్తుంది, గుణం చేసుకుంటుంది సామాన్యంగా. మన వృద్ధి రావాలి. పుగంత లఘు పరిస్థితి ప్రకారంగా గుణం చేస్తే దోహ అయిపోతుంది. ఆది భావార్థంలో కాబట్టి ఆది వృద్ధి కదండి ఇది. వృద్ధి లేదు, వృద్ధి కాదు, గుణం అయిపోయింది. గుణం చేశాం కాబట్టి ఓ అయిపోయింది అండి. దోహ పాక గై ప్రత్యాంతి కృదంతే. ఓకే, సో అందుకే గై వచ్చిన కూడా ఆ ఉంటుంది. దాని మీద పుగంత లఘు పదశక్రంగా గుణం చేస్తాము. దోహదానికి దోహ అయిపోతుంది. దోహ ఆ దోహ ఋత్వైసర్గం చేసుకుంటేనా దోహ గయంతి ప్రత్యాలండి. ఓకే, అచ్చి కాదు. అక్కడ పాకాలు నేను చెప్పానంటే పావక అన్నిటిగా నేను దాంట్లో గడిపాను. పావక ఛాయక నాయక అంటాం కదా, అక్కడైతే అలా వస్తాయి. ఇక్కడ మాత్రము గై ప్రతితో వృద్ధి చేసుకుంటే పాక శక్తి అవుతుంది. ఓకే, అస్తు ఉత్తమం అండి. తస్య చ వర్తమానే. తస్య చ షష్ఠీ భక్తి ఏకవచనం, చ అవ్యపదం, వర్తమానే సప్తమి భక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి షష్ఠీ భక్తికి అనువృత్తి వస్తుంది. చూడండి, వర్తమానే కాలే విహితస్య తా ప్రత్యాంతస్య ప్రయోగే షష్ఠీ భక్తి భవతి. వర్తమానే కాలే విహిత అంటే వర్తమాన కాలంలో విహితమైన తా ప్రత్యాంతం అయితే ఉందో అంటే తా ప్రత్యాంత ఒక ప్రయోగంలో షష్ఠీ భక్తి వస్తుంది. ఇది చెప్పి సింపుల్ సూత్రంలో అర్థం ఉంది చూడండి. ఓకే, షష్ఠి అనే పదానికి అనువృత్తి వస్తుంది. వర్తమానే కాలే అంటే వర్తమాన కాలంలో విహితమైనటువంటి తా ప్రత్యయం అంటే వర్తమాన కాలం చెప్పడం కోసం విహితమైనటువంటి తా ప్రత్యాంతస్య ప్రయోగే. చూడండి, తాపత్యం వస్తుందండి. తాపత్యం ఎప్పుడు వచ్చినా మనకు భూతకాలంలో వస్తుంది. ఎలా వస్తుంది? తాపత్యము భూతే నిష్ఠా ప్రకారంగా భూతకాలంలో వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాం, వర్తమాన కాలంలో కూడా తాపత్యం వస్తుందంట. భూతకాలంలో కాదు, కొన్ని విశిష్టమైన సందర్భాల్లో వర్తమాన తాపత్యం వస్తుందన్నమాట. అందుకే వర్తమాన కాలే విహితస్య కృత్ ప్రత్యాంతస్య తా ప్రత్యాంతస్య వర్తమాన కాలంలో విధించబడిన తా ప్రత్యాంతం అయితే ఉందో ఆ తా ప్రత్యాంతం యొక్క ప్రయోగంలో షష్ఠీ భక్తి భవతి, షష్ఠీ భక్తి వస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం స్పష్టంగా చెప్తుంది. అందుకే ఇక్కడ రాజ్ఞాం మత రాజ్ఞాం షష్ఠీ భక్తి వచ్చింది. ఇప్పుడు వర్తమానంలో మత అంటే రాజు యొక్క మతం ఇది. రాజ్ఞాం బుద్ధ ఇది రాజు యొక్క బుద్ధి ప్రకారంగా. రాజ్ఞాం పూజిత రాజు యొక్క పూజ, రాజు యొక్క పూజ అనే అర్థం యొక్క సామాన్య శాబ్దిక అర్థము. సో రాజ్ఞాం మత, ఇక్కడ మత యొక్క తా ప్రత్యాంతం తా ప్రత్యాంతం యోగంలో వచ్చింది మనకు షష్ఠీ భక్తి వచ్చింది అన్నమాట. రాజ్ఞాం ఇది వర్తమాన కాలంలో అన్నమాట, ఏదో భూతకాలం చెప్పడం. రాజ్ఞాం రాజుల యొక్క మతము, రాజ్ఞాం బుద్ధ రాజుల యొక్క బుద్ధి అనుసారంగా ఇలా చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా ఉదాహరణలు తీసుకోబడ్డాయండి. ఓకేనా? సో అన్నిట్లలో నా లోకావ్య నిష్ఠా ఖలర్త త్రినాం అనే ప్రకారం నిష్ఠా సంధ్యకు వచ్చే తా ప్రత్యేక ప్రయోగమే. ఇక్కడ నా లోకావ్య నిష్ఠా అనే సూత్రం ప్రకారం నిష్ఠా సంధ్యకు వచ్చే తా ప్రత్యాంతకి ప్రయోగంలో అంటే భూతకాలం యొక్క ప్రయోగంలో షష్ఠీ భక్తి ప్రాప్తం కాకుండా ఉంటే తా ప్రత్యాంతం యొక్క ప్రయోగంలో షష్ఠీ భక్తి ప్రాప్తి నహీ థీ, యహా వర్తమాన కాల में विहित ता में प्राप्त करा दी. ఇక్కడ తాపత్యము ఎలా వచ్చింది? మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ. మతి అర్థంలో, బుద్ధి అర్థంలో, పూజార్థ సూత్రంలో 3 పదాలు ఉన్నాయండి.
ఏంటండి సూత్రంలోనే మూడు పదాలు ఉన్నాయి. మనకు 3 ఉదాహరణ ఇచ్చాం కదా. 3 ఉదాహరణ ఇచ్చాము. రాజ్య మత, ఇక్కడ మత్య సూత్రంలో మత శబ్దం ఉంది. ఏంటి మతి శబ్దం ఉందన్నమాట. రాజ్ఞాం బుద్ధ, ఇక్కడ బుద్ధి శబ్దం ఉంది. అలాగే రాజ్ఞ మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ, రాజ్ఞాం పూజిత, పూజ శబ్దం ఉన్నాం. ఏ శబ్దం ఉంది? పూజ శబ్దం, పూజిత అని చెప్పి. ఈ రకంగా మతి బుద్ధి పూజార్థేభ్య అంటే మతి బుద్ధి పూజ ఈ శబ్దాల యొక్క యోగం, ఈ శబ్దాలతోటి వర్తమాన కాలం చెప్పడం కోసం తా ప్రత్యయం వస్తుంది. పైన సూత్రం ప్రకారంగా మనకేం రావాలి? నిష్ఠ అంటే భూతకాలంలో ప్రత్యయం రావాలి. కానీ ఈ సూత్రం చెప్పింది మతి బుద్ధి పూజార్థేభ్య అనేది వర్తమాన కాలం చెప్పడం కోసం తా ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రము వర్తమాన కాలం చెప్పడం కోసం తా ప్రత్యయం వచ్చిందన్నమాట. కాబట్టి తా ప్రత్యయం వచ్చిన తర్వాత ఇక్కడ నిష్ఠా సంజయ్ హోనేసే తా ప్రత్యాంతిక ప్రయోగమే షష్ఠీ విభక్తి. అంటే నిష్ఠ కాబట్టి భూతకాలంలో అర్థంలో ఉంటుంది. భూతకాల అర్థంలో ఉన్నప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రాప్తం కాదనమాట. ప్రాప్తం లేకుండా ఉంటే ఈ సూత్రం వర్తమాన కాలంలో దాని తా ప్రత్యాన్ని విధించి వర్తమాన కాలంలో తా ప్రత్యాన్ని మనం ప్రాప్తం చేసుకొని ఇక్కడ మామూలుగా షష్ఠీ భక్తి విధించబడింది అన్నమాట. షష్ఠీ భక్తి తీసుకోబడింది. అంటే వర్తమాన కాల మే విహిత్ జో తా ప్రత్యయ ఉస్కే ప్రయోగమే, అంటే దాని యొక్క ప్రయోగంలో షష్ఠీ భక్తి వస్తుంది అన్నమాట. అంటే వర్తమాన కాలం చెప్పడం కోసం కూడా తా ప్రత్యయం యొక్క ప్రయోగం ఉంటుంది. ఇక్కడ నా లోకావ్యయ నిష్ఠా ఖలర్త త్రినాం అనే సూత్రం ఉంది. పూర్తిగా ఇవ్వలేదు ఇక్కడ. ఆ సూత్రం ప్రకారంగా నిష్ఠా సంజక అంటే నిష్ఠ భూతే నిష్ఠ ప్రకారం నిష్ఠ అనేది అంటే భూతకాలతో తాపత్యం రావాలన్నమాట. ఆ ప్రయోగంలో షష్ఠీ భక్తి ఇప్పుడు భూత నిష్ఠ అనేప్పుడు ఖచ్చితంగా భూతకాలం కాబట్టి అక్కడ షష్ఠి ప్రాప్తం లేదన్నమాట. షష్ఠీ భక్తి ప్రాప్తం లేకుండా ఉంటే ఈ సూత్రం ఏం చెప్పింది? వర్తమాన కాలంలో షష్ఠీ భక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రాప్తం అంటే విధి కల్పించింది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఓకేనా? సో ఇక్కడ వర్తమాన కాలంలో కూడా తాపత్యం వస్తుంది. తాపత్యం ఎలా వచ్చిందంటే మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ ప్రకారంగా భూతకాల వర్తమాన కాలం చెప్పడం తాపత్యం వచ్చింది. అదే ఎందుకంటే రాజ్ఞాం మత మా ధాతు చేత తాపత్యం తీసుకుంటే మత అయిపోయింది. బుద్ధ ధాతు చేత తాపత్యం తీసుకుంటే బుద్ధ అయిపోయింది అన్నమాట. అలాగే పూజి ధాతు చేత తాపత్యం తీసుకుని పూజిత అనే రూపాలు మనకు ఈ క్రియంత యోగాలు అన్నమాట. ఏంటివి? తాపత్యాంత యొక్క ప్రత్యయాలు అన్నమాట. పూజిత, బద్ధ, బుద్ధ, మత అని. తా ప్రత్యాంతం యొక్క యోగంలో ప్రయోగంలో ఇక్కడ మనకు మత, రాజ్ఞాం అనేది 2 పదాలు షష్ఠీ భక్తి బహువచనంలో, మత అనేది ఏకవచనంలో ఉంది, రాజ్ఞాం అనేది షష్ఠీ భక్తి బహువచనంలో ఉంది. ఈ రకంగా మనం ఈ ఉదాహరణలో ఈ సూత్రంలో ఉండే ఉదాహరణలు మనం చూసామండి. అస్తు. ఇందులో సందేహం ఉందా? అస్తువా? ఓకే అండి. ఈ రకంగా మనం తస్య వర్తమాన అనే సూత్రం ప్రకారంగా వర్తమాన కాలం చెప్పడం భూతకాలం ఇంతవరకు చూసాం మనం. భూత నిష్ఠ ప్రకారంగా అక్కడ భూత నిష్ఠ ప్రకారం షష్ఠీ భక్తి ప్రాప్తం కాకుండా ఉంటే ఈ సూత్రము వర్తమాన కాలంలో తాపత్యం తెచ్చుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రము విధించబడింది. ఒక నియమం చెప్పింది, అది మనం దానికి అనుగుణంగా ఉదాహరణ మనం చూసామండి. ఈ రకంగా ఈరోజు పాఠం మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకో సందేహాలు ఉంటే మనం తర్వాత చూద్దామండి. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య. నమస్తే ఆచార్య. ఓం నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. ధన్యవాదాలు.